तेलंगाना देखिए न्यूज़ में आप तमाम के खैर मुकदमे बढ़ते हैं। खबर की जानिब 4 रोज़ कबल पेश आया था IS सदन पुलिस स्टेशन हदूद में एक शख्स के कत्ल का वाक़या, जिसका नाम बाबा खान बताया गया। इस सिलसिले में पुलिस ने आज तफसीलात से वाकिफ करवाया। साउथ ईस्ट जोन DCP ने आज IS सदन पुलिस स्टेशन में तफसीलात में बताया कि 6 अफराद ने मिलकर इस शख्स का कत्ल किया। मामला बताया गया ब्लैक मेलिंग का। ये छोटे PDS राइस के ताजरीन से रकम का मुतालबा किया करता था। इस सिलसिले में तंग आकर इन लोगों ने इसे मार डाला। इस सिलसिले में बताया गया कि छोटू, मुबीन, कलीम, फरहाज, आमिर और खालिद को पुलिस ने इस सिलसिले में गिरफ्तार कर लिया। साउथ ईस्ट जोन DCP रोहित राजू ने तफसीलात से वाकिफ करवाया। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। అందరికీ నమస్కారం. 19th రోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి IS సదన్ PS లిమిట్స్లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయింది. క్రైమ్ నెంబర్ 281/23 అండర్ సెక్షన్స్ 302, 148, 201 రెడ్ విత్ 149. ఎట్ ద సేమ్ టైం ఆర్మ్స్ సెక్షన్ 25 క్లాస్ 1 క్లాస్ B కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీంట్లో డిసీజ్డ్ డీటెయిల్స్ వచ్చేసి మొహమ్మద్ తారిక్ అలీ, 39 years, ఆక్యుపేషన్ వచ్చేసి రియల్ ఎస్టేట్. మనము కేసు రిజిస్టర్ చేసినాక ఇన్వెస్టిగేషన్లో భాగంగా CCTV ఫుటేజ్ అనాలిసిస్, అదేవిధంగా టెక్నికల్ డేటాతోటి కూడా మనం అక్యూజ్డ్ వీళ్ళందరినీ కూడా అప్రైన్ చేయడం జరిగింది నిన్న. దీంట్లో మొత్తం మనకు ఈ కేసులో 8 members ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 8 members-లో ఒక జూనైల్ బాయ్ కూడా ఉన్నాడు, అంటే బిలో 18 years ఏజ్. సో మొత్తం కూడా దీంట్లో 7 members ఎవరైతే డిసీజ్ను కత్తితోటి చంపారో దీంట్లో మనం సీజ్ చేసింది 4 knives సీజ్ చేసాము. అదేవిధంగా 5 mobile phones అండ్ 3 vehicles కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ మర్డర్కు మెయిన్ మోటివ్ వచ్చేసి ఎవరైతే ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో వీళ్ళు బేసికల్గా A1 వచ్చేసి మొహమ్మద్ మజర్ అలియాస్ చోటు. ఇతను మన IS సదన్ PS లిమిట్స్లో ఉంటాడు. ఇతను PDS రైస్ బిజినెస్ చేస్తాడు. మిగతా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో A1, A2, A3, A6 వరకు కూడా వీళ్ళందరూ కూడా ఏంటంటే స్మాల్ క్వాంటిటీస్లో PDS రైస్ కలెక్ట్ చేసి ఇతనికి ఇస్తే ఇతను ఇంకో వ్యక్తి ద్వారా బీదర్లో బిజినెస్ చేస్తున్నాడు. సో ఈ క్రమంలో ఏంటంటే డిసీజ్డ్ తారిక్ అలీ వీళ్ళ దగ్గర నుంచి మంత్లీ 1 lakh డిమాండ్ చేస్తున్నారు. మీరు ఇల్లీగల్గా అంటే PDS రైస్ బిజినెస్ చేస్తున్నారు, నేను కన్సర్న్డ్ అఫీషియల్స్కి చెప్తాను అది దాన్ని బెదిరించి ఒక 1 lakh డిమాండ్ చేస్తున్నారు కొన్ని రోజుల నుంచి. ఇదొక ఇష్యూ అయితే మిగతా ఒక ఇష్యూ ఏంటంటే అక్టోబర్ మంత్లో మన కర్మాన్ ఘాట్లోని సామా బార్ అండ్ రెస్టారెంట్లో ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళు ఒక 4 members డ్రింక్ చేస్తూ ఉంటే పక్కకే టేబుల్ పైన ఉన్న ఆరిఫ్ అండ్ గ్యాంగ్ వాళ్ళతోటి వీళ్ళకు ఒక చిన్న ఘర్షణ జరిగింది. ఘర్షణలో భాగంగా ఈ చోటు అండ్ గ్యాంగ్ ఆరిఫ్ వాళ్ళను కొట్టడం జరిగింది. సో ఈ వార్ మధ్యలో మన తారిక్ ఇన్వాల్వ్ అయ్యి 2 lakhs మన చోటు దగ్గర తీసుకొని నేను కాంప్రమైజ్ చేస్తాను, సెటిల్ చేస్తానని కూడా పైసలు కూడా తీసుకోవడం జరిగింది. 2 lakhs తీసుకొని నేను కన్సర్న్ ఎవరైతే ఉన్నారో లైక్ విక్టిమ్స్ వాళ్ళకి ఇస్తానని చెప్పడం జరిగింది. బట్ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో తారిక్ 2 lakhs తీసుకొని తన దగ్గరనే పెట్టుకోవడం జరిగింది. ఆ విక్టిమ్స్ కూడా ఇవ్వలేదు. సో ఈ 2 ఇష్యూస్, మేజర్ ఇష్యూస్, ఒకటి 2 lakhs తీసుకోవడం, అదేవిధంగా మంత్లీ PDS రైస్ బిజినెస్ జరగాలంటే నాకు ఒక 1 lakh ఇవ్వాలి, అదేవిధంగా ఎక్కడ కలిసినా కూడా ఈ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళను కొంచెం బూతులు తిట్టడం, అవహేళనగా మాట్లాడి ఇవన్నీ చేస్తూ ఉండే. సో ఈ మోటివ్ తోటి వీళ్ళందరూ కూడా ఇతన్ని ఎలిమినేట్ చేయడానికి ప్లాన్ చేశారు. సో అందులో భాగంగా 18th నైట్ అరౌండ్ 10:30 వీళ్ళందరూ కూడా ఈ డిసీజ్డ్ ఇంటి దగ్గర అఫ్రోజ్ అనే ఇంట్లో ఒక పార్టీ చేసుకుంటూ ఉండగా 7 members అందరూ కూడా డ్రంకెన్ స్టేట్లో ఉండి వీళ్ళందరూ కూడా హై అయినాక ఇతన్ని చంపుదామని ప్లాన్ చేసి రెక్కీ కూడా చేసి డిసీజ్డ్ తన ఇంటి ముందు బైక్పై కూర్చొని ఫోన్తో ఉండగా ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఇతని మీద అటాక్ చేయడం జరిగింది. సో ఈ అటాక్ చేసినాక అక్కడి నుంచి వీళ్ళు ఎస్కేప్ అయి చోటు వాళ్ళ రిలేటివ్ ఎవరైతే ఉంటారో ఇందులో A7 అబ్దుల్ ఆమెర్, మన్యగూడ, పుద్దూర్ మండల్, వికారాబాద్ డిస్టిక్లో అక్కడికి వెళ్ళి తలదాల్చుకున్నారు. సో దీంట్లో భాగంగా ఈ A7 అబ్దుల్ ఆమెర్ రోల్ ఏంటంటే వీళ్ళందరూ కూడా అఫెన్స్ చేసి వచ్చిండ్రని తెలిసినా కూడా ఆ క్లోత్స్ ఏవైతే వీళ్ళు ఇన్సిడెంట్లో వాడిన క్లోత్స్ మొత్తం బ్లడ్ స్టెయిన్స్ తోటి ఉన్న క్లోత్స్ అన్నీ కూడా బర్న్ చేయడం జరిగింది, కాల్చడం జరిగింది. ఎందుకంటే ఎటువంటి ఎవిడెన్స్ కూడా పోలీసు వాళ్ళకు దొరకదు అనే ఉద్దేశంతో కాల్చడం జరిగింది. సో అతన్ని కూడా అండర్ సెక్షన్ 201 IPC కింద అతన్ని కూడా అక్యూజ్డ్గా చేర్చడం జరిగింది. సో ఇదంతా కూడా మనం వీళ్ళని అప్రైన్ చేసినాక ఇంట్రాగేషన్లో భాగంగా
అబ్దుల్ ఆమీర్ పేరు కానీ, అదేవిధంగా జువనైల్ పేరు, అదేవిధంగా వీళ్ళిద్దరి మధ్య ఎన్మిటీ ఉన్నది కూడా వీళ్ళందరూ కూడా రివీల్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఈ 8 మెంబర్స్, 1 ఇంక్లూడింగ్ జువనైల్, బాయ్ జువనైల్ కూడా ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తారీఖు పైన ఆల్రెడీ ఒక 2 కేసెస్ ఉన్నాయండి. దీంట్లో ఒకటి 2012లో రెయిన్ బజార్ పిఎస్ లిమిట్స్లో ఒకటి 302 మర్డర్ కేసు ఉంది. అదేవిధంగా 2018లో కూడా అబ్దుల్లాపూర్మేట్ పిఎస్ లిమిట్స్లో కూడా 302 దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో ఈ తారిక్ అలీ మీద 2 మర్డర్ కేసెస్ కూడా రిపోర్ట్ అయి ఉన్నాయి. అదేవిధంగా ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఇప్పుడు A1 to A7 దీంట్లో కూడా కొందరి పైన PDS రైస్ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి దాని రిలేటెడ్ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ కింద కొన్ని కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మాకు అటువంటి ఎవిడెన్స్ ఇప్పటివరకు అయితే ఏం రాలేదు. బట్ వన్ థింగ్ నేను క్లియర్గా చెప్తున్నాను, ఎవరికి కానీ మేము క్లీన్ చిట్ ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు తప్పు చేయలేదని కూడా నేను మీడియా సమావేశంలో నేనేం చెప్పట్లేదు. మాకు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి ఎవిడెన్స్ దొరికినా కూడా వాళ్ళు ఎవరైనా కూడా మేము డెఫినెట్లీ వాళ్ళని రిమైండ్ చేస్తాం.